డెఫినెట్లీ సినిమా చూస్తే అందరికి తెలిసిపోతుంది. ట్రాలర్స్ అందరూ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. దేవరకొండ కోసమే వచ్చా. ఎలా ఉన్నాడు మేడం ఈ మూవీలో? చాలా అండి, ఇంకెక్కువ మాట్లాడితే హిట్ బ్లాక్ బస్టర్ కావాలంటే ఇంకా సందీప్ రెడ్డి వంగానే రావాలి, విజయ్ దేవరకొండ అంతే. చూసారా? చూశానండి, అంత మరీ ఏమి ఇంప్రెస్గా అనిపించడం లేదు. ఇది ఏదో పాతఘట్టం దేవరఘట్టం ఏదో కొత్త ఘట్టం మాదిరి అంతా అన్నీ మిక్సప్లో ఉన్నట్టుంది. అటు ఆచార్య కాదు, అటు దేవర కాదు, చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. బట్ విజయ్ దేవరకొండ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. లైగర్ లాగా ఉందా? లైగర్ అదొక డిఫరెంట్ వర్షన్, ఇది ఒక డిఫరెంట్ వర్షన్. ఇది చెప్పాలంటే దానికి దీంతో పోల్చుకునేది ఏం లేదు. బట్ మరి అంత ఇంప్రెస్, అంత నీరసంగా అనిపిస్తుంది ఏందన్న నీ ఫేస్లో? చాలా నీరసంగా ఉందండి. ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంది. బట్ మ్యూజిక్ వీళ్ళు విజయ్ దేవరకొండ లుక్ సో కొంచెం బాండింగ్ వాళ్ళ బ్రదర్స్ ఉంది కానీ బట్ యాజ్ యూజువల్ స్టోరీ బట్ నాట్ మచ్ ఇంప్రెస్డ్. రేటింగ్ ఎంత ఇస్తావు 5కి? 5కి 2. యా. ఎలా అనిపించింది? చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. వీడికి మంచి హిట్ పడింది ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ సత్యదేవ్, వెంకీ వేరే లెవెల్. అనిరుద్ మ్యూజిక్ తో అయితే తీసేసాడు బక్కోడు. ఫైనల్ గా ఒక ముక్కలో చెప్పండి ఎలా ఉంది? చాలా బాగుంది. డెఫినెట్లీ హిట్. డెఫినెట్లీ. ఈ గెటప్ లో ఎలా ఉన్నాడు అంటే విజయ్? ఆబ్వియస్లీ రస్టీ లుక్ చాలా బాగున్నాడు. వీడి ఏం వేసుకున్నా బాగుంటాడు. విజయ్ గారికి ఏం చెప్తారు ఒకవేళ ఈ వీడియో? చాలా లైక్ ఇన్ని డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండ్ ఇంత రిస్క్ తీసుకొని ఆఫ్టర్ లాంగ్ టైం ఐ థింక్ తన ఫ్యాన్స్ అందరికీ మంచి హిట్ ఇచ్చాడు. ట్రోలర్స్ అందరికి ఆన్సర్ చెప్పాడు ఈ మూవీ? డెఫినెట్లీ సినిమా చూస్తే అందరికి తెలిసిపోతుంది. ట్రాలర్స్ అందరూ. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ చాలా బాగున్నాడు. చాలా క్రేజీ. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ ఏంటి మూవీలో? విజయ్ దేవరకొండ హైలైట్, ఇంకెవరు హైలైట్ కాదు. ఆల్ వెరీ నైస్. చాలా బాగున్నాయి. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం కూడా క్రేజీ ఉంది. Anirudh has done like a great job. బ్లాక్ బస్టర్ అంటారా మేడం? Of course. Blockbuster